తెలంగాణలో కొత్త పీఎస్సీ అంశం మళ్లీ వేడెక్కుతుంది. ఎప్పటినుంచో కొత్త పీఎస్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. ముఖ్యంగా 2023 నుంచి అమల్లోకి రావాల్సిన పీఎస్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈసారి కనీసం 42% సిబ్బంది ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం దృష్ట్యా ఇది అవసరమని వారు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం ముందు పెద్ద సవాలు ఆర్థిక భారం. 42% సిబ్బంది ఇస్తే ప్రభుత్వంపై భారీగా ఖర్చు పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. సుమారు అంచనాల ప్రకారం 42% షిప్మెంట్ ఇస్తే సంవత్సరానికి దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అలాగే 30% షిప్మెంట్ ఇస్తే సుమారు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్లు ఖర్చు అవ్వచ్చు. అలాగే 25% షిప్మెంట్ ఇస్తే సుమారు 20,000 నుంచి 23,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక 15,000 షిప్మెంట్ ఇచ్చినా సరే సుమారు 12,000 నుంచి 15,000 కోట్ల వరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడవచ్చు. ఈ సంఖ్యలు కేవలం అంచనాలు మాత్రమే. ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుత జీతభత్యాలపై ఆధారపడి మారవచ్చు. ఎంత భారీ ఆర్థిక భారం కారణంగానే ప్రభుత్వం కొత్త పీఎస్సీ అమలులో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్లు, డీఏలు, పెండింగ్ బకాయిలు చెల్లింపులు ఇలా అన్నీ కలిపి ఖజానాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద షిప్మెంట్ ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే పీఎస్సీ అమలుపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే మరోవైపు ఉద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ ఆలస్యం అవడం వల్ల తమ జీతాలు తగ్గిపోతున్నాయని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడే పరిస్థితి ఉంటుంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యం సాధించడమే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే దశలవారీగా లేదా తక్కువ సిబ్బందితో ప్రారంభించిన తర్వాత పెంచే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పీఆర్సీ అంశం తెలంగాణలో కీలక చర్చగా మారింది. ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఈ రెండింటికి మధ్య సమన్వయం సాధించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.